నమస్తే రైతన్న. ఇట్లా మీ ఊర్లో కూడా ఆవుల మంద వస్తే మీ పొలాల్లో ఉండడానికి కొంచెం జాగేయండి అన్న. దీనివల్ల మీకు మంచి లాభం ఉందన్న. ఈ మందను పెంచేది స్వలాభం కోసం అయినా గానీ నేనైతే ఈ తాతను అంతరించిపోతున్న ఆవుల మనుగడను కాపాడుతున్న మహారాజు అని చెప్తా. ఎందుకో ఈ వీడియో చివరి వరకు చూడ్రి. ముందుగాల నాకు నచ్చిన తిండి తినడానికి, నచ్చిన బట్ట వేసుకోవడానికి, నేను ప్రాణంతో ఉండడానికి అహర్నిశలు కష్టపడుతూ వ్యవసాయానికే తన జీవితాన్ని అంకితం చేస్తున్న రైతన్నకు డిసెంబర్ 23 జాతీయ రైతుల పండుగ శుభాకాంక్షలు. ఒక మాట నేను చెప్పగలుగుతా, వ్యవసాయం చేసే రైతు లేకపోతే పని ఉంటదేమో గానీ ఆ పని చేయడానికి కావాల్సిన మనిషి మాత్రం మిగలడు. ఇక ముచ్చట్లోకి పోతే పెండ్లిపాకల దగ్గర ఈ పశువుల మంద చూసి మంచిగా అనిపించింది. కొన్నేళ్ల క్రితం ఏ ఇంట్లో చూసినా ఆవులు దూడలు కనిపించాయి. ఊర్లలో కోడదూడలకు పెళ్లి చేయడం ఒక పండుగలా చేసి విడిచిపెట్టేవారు. మేము కూడా ఒక 6 ఏళ్ల క్రితం మా పెదనాన్న ఉన్నప్పుడు కోడదూడల పెళ్లి ఘనంగా చేసినాం. ఇప్పుడు అట్లా చూద్దామన్నా కనిపిస్తలేవు. ఈ తాత పేరు వెంకటయ్య. వీళ్ళది నల్గొండ జిల్లా పియపల్లి మండలంలో ఒక గ్రామం. ఈయనకి ఒక 10 ఎకరాల పొలం ఉంది. 2 కొడుకులు ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం 15 లక్షల పెట్టుబడి పెట్టి ఒక 120 వరకు ఆవులను కొన్నాడు. వాటిని కాసుకుంటా మందను పెద్దగా చేసుకుంటూ 200 వరకు చేసిండు. ఇవన్నీ ఆవులు పేదూడలే. వీళ్ళకి 2 సంవత్సరాల పేరు మీద 30 జతల కోడలు అమ్మినందుకు 4 లక్షల వరకు డబ్బులు వచ్చినాయి. వీళ్ళు కోడల్ని మాత్రమే అమ్ముతారు. పేదూడలు పుడితే వీళ్ళే పెంచుకుంటారు. ఆ కోడెదూడల్ని కూడా ఒక 6 నెలల వయసులో అమ్ముతారు. ఆవు పాలు కొన్ని తాగడానికి తీసుకొని మిగతా అవి దూడలకు వదిలిపెడతారు. వీళ్ళ కష్టం అంతా ఇంత కాదు, మేత ఎక్కడ ఉంటే అక్కడ పోతారు. మందం తోలుకపోయేటప్పుడు ఆవులు చేన్లో పడితే విడిచిపెట్టేవారు కొంతమంది అయితే కట్టెతో కొట్టి దండగా వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారంట. ఎంత పెద్ద వాన వచ్చినా గానీ ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేసుకొని నైట్ మొత్తం అట్లనే ఉంటారంట. జ్వరం వచ్చినా గానీ అట్లనే చేస్తారు. ఎంత రిస్కో కదా. మేత మేయడానికి ఒక ఊరికి తోలుకపోయిన తర్వాత ఆ ఊర్లో ఆవు పేడ విలువ తెలిసిన రైతులు కొంతమంది మా పొలానికి తీసుకురా అంటే మా పొలానికి తీసుకురా అని పోటీ పడతారు. ఇట్లా వాళ్ళ పొలాలలో తోలుకపోయి ఉంచడం వల్ల ఆవు పేడ మూత్రం పొలాలలో పడి మంచి బ్యాక్టీరియా పెరిగి భూమి సారవంతంగా అవుతుంది. ఇంకో విషయం, మీరు ఆవు పేడ కొనాలంటే ట్రక్కుకు 10,000 రూపాయలు పెట్టాలి. ఇట్లా దగ్గర వచ్చినప్పుడు జాగా ఇస్తే ఫ్రీగానే వస్తుంది కదా. దీనికి కొంతమంది రైతులు రోజుకి 1500 నుంచి 3000 ఇచ్చేటోళ్ళు కొందరైతే, తినడానికి బియ్యం కూరగాయలు ఇచ్చేటోళ్ళు కొందరట. కొంతమంది అవి కూడా అయ్యారు. వాళ్ళకు ఉండడానికి జాగా కావాలి కాబట్టి బియ్యం అవన్నీ కొనుక్కొని వండుకొని తింటారు. మేత అయిపోగానే వేరే ఊరు పోతూనే ఉంటారు. వీళ్ళు ఇప్పటిదాకా ఆవుల మందని వేసుకొని ఉమ్మడి నల్గొండ, గుంటూరు జిల్లాలు మొత్తం తిరిగిర్రంట. అబ్బా ఎంత ముద్దుగున్నాయి కదా దూడలు. దీంట్లో కొన్ని కోడెదూడల్ని 6 నెలల్లో అంగట్లో అమ్మేస్తారు. తల్లి ఆవు చూడండి, బిడ్డకు ఆకలి అవుతుందని ఊరికొస్తుంది. ఏ జాతి అయినా తల్లి ప్రేమ స్పెషల్ కదా. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.